హాయ్ హలో అందరికీ. వరంగల్ వెళ్తే ఖచ్చితంగా చూడాల్సింది భద్రకాళి టెంపుల్. ఈ భద్రకాళి టెంపుల్ చూసారు కదా, ఇది మీరు లంచ్ టైంలో అట్లా సాటర్డేస్ అప్పుడు వెళ్తే ఖాళీగానే ఉంటుంది. అదే సండేస్ అప్పుడు వెళ్తే చాలా రష్గా ఉంటుంది. బోనాల టైంలో కూడా వెళ్ళినా రష్గా ఉంటుంది. నార్మల్ డేస్లో ఇగోండి భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకోండి. చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. ప్రసాదాలు కూడా బాగుంటాయి. ఆ పక్కనే లేక్లా కూడా ఉన్న చూసారు కదా, ఇక్కడ కూడా చాలా ఫోటో షూట్స్ అన్ని జరుగుతుంది భద్రకాళి టెంపుల్ దగ్గర. సో బాగుంటుంది. ఇది నెక్స్ట్ మేము వచ్చేసి వరంగల్లో 1000 స్తంభాల గుడికి వెళ్ళాము. ఇది 1000 పిల్లర్స్ అన్నారు, కానీ ఇప్పుడైతే అన్ని పిల్లర్స్ లేవు. కొన్ని చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అయితే, కానీ మీకు అంత టైం పట్టదు, చాలా తొందరగానే అయిపోతుంది. అంత ఎక్కువ చూడడానికి అయితే లేదు, బాగుంది. ఇది అంతా చూసారు కదా, మీకు 1000 స్తంభాల గుడి బయట కూడా ఇదంతా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మీరు వరంగల్లో మెయిన్ చూడాల్సింది వరంగల్ ఫోర్ట్ కూడా ఉంటుంది, అది కూడా బాగుంటుంది. మీరు వెళ్తే మటుకు ఖచ్చితంగా చూడండి. నైట్ టైం వెళ్తే లేజర్ షో అవి కూడా వేస్తారంట. హిస్టరీ ఆర్కిటెక్చర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదిగోండి మీకు 1000 పిల్లర్స్ అంటారు, కానీ అంతైతే ఉండదు. నెక్స్ట్ మీరు రామప్ప టెంపుల్ కూడా చూడండి వరంగల్ వెళ్ళినప్పుడు. అది మీకు లక్కవరం లేకు, రామప్ప అన్ని దగ్గరలోనే ఉంటాయి అన్నీను. మీరు ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోతే నైట్ కల్లా రీచ్ అయిపోవచ్చు. ఒకవేళ బొగోతా వాటర్ ఫాల్స్ ఇంతకుముందు వీడియో పెట్టాను కదా, మీకు అక్కడ ఐ కార్డ్లోని డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి, చాలా బాగుంటుంది. ఇండియన్ నయగరా వాటర్ ఫాల్స్ లాగా. సో అదైతే మీరు బొగోతా చూడాలనుకుంటే నైట్ స్టే చేయండి. లేదు ఓన్లీ 4-5 ప్లేసెస్ కవర్ చేయాలంటే మార్నింగ్ వెళ్తే నైట్ కల్లా వచ్చేయచ్చు. ఇగోండి నంది కూడా చాలా బాగుంటుంది రామప్ప టెంపుల్లోని. ఇక్కడ కిందన మీకు చూస్తే అన్నీ పురాతన కట్టడాలు కదా, చాలా చూడడానికైతే ఆర్కిటెక్చర్. తర్వాత ఇక్కడ బ్రెయిలీలో కూడా పెట్టారు. ఎవరైనా కళ్ళు కనపడిన వాళ్ళు దాన్ని టచ్ చేసి చూస్తే ఆర్కిటెక్చర్ అంతా ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంటుంది. ఇది 1000 పిల్లర్ టెంపుల్ ఇది. ఇంకా పూర్తిగా వీడియో చూడండి, మీకు వరంగల్ చూసి వెళ్ళినట్టు ఫీలింగ్ ఉంటుంది. మనం వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ కొట్టండి, వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇంకా మీరు అక్కడి వరకు వెళ్ళి చూసినప్పుడు మేడారం కూడా ఉంటుంది. సమ్మక్క సారక్క జాతర అవి అవుతాయి కదా, ఫిబ్రవరి మార్చిలో అవుతాయి. కానీ ఇప్పుడు కూడా వెళ్ళండి, అక్కడ సమ్మక్క సారక్క గద్దె అదే ఉంటుంది, దండం పెట్టి దర్శనం చేసుకోవచ్చు. ఇంకా మీరు వరంగల్ వెళ్ళే దారి అంతా మొత్తం కోతులే ఉంటాయి. అదంతా జంగిల్ టైప్ కదా, అడవిలాగా కదా, మొత్తం యానిమల్స్ అవన్నీ ఉంటాయి. తర్వాత ఇది లక్నవరం లేకు. ఇక్కడ మీకు ఎంట్రీ టికెట్ అమౌంట్ ఉంటుంది, సమ్ 10 రూపీస్ 20 రూపీస్ అట్లా ఉంటుంది. ఇది మొత్తం బ్రిడ్జ్, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు బ్రిడ్జ్లా ఉంటుంది. హ్యాంగింగ్ బ్రిడ్జ్, చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా బోటింగ్ యాక్టివిటీస్ అవి కూడా ఉంటాయి, మీకు టైం ఉన్నట్టే బోటింగ్ కూడా చేసుకోవచ్చు. కింద రిఫ్రెష్మెంట్స్ అన్నీ బాగుంటుంది. ఇక్కడ మీకు చూసారు కదా బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ కూడా 2-3 వేస్ ఉన్నాయి. ఒక వేలో నుంచి వెళ్ళి ఒక వేలో వచ్చేయచ్చు. తర్వాత మొత్తం మన రాయదుర్గం దగ్గర ఉంది కదా బ్రిడ్జ్ లాగా, కేబుల్ బ్రిడ్జ్, ఆ టైప్లోనే మొత్తం హ్యాంగింగ్ బ్రిడ్జ్ కలర్ఫుల్గా రీమోడల్ చేశారు, చాలా బాగుంది. ఇంకా బోట్స్ కూడా ఉన్నాయి, స్పీడ్ బోట్స్, నార్మల్ బోట్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా అకామిడేషన్కి వచ్చేసరికి మీకు చాలా రిసార్ట్స్ అవి ఉంటాయి. లేదు అనుకుంటే మీకు హరిత రిసార్ట్స్ తెలంగాణ గవర్నమెంట్ ఉన్నాయి, ఏపీ తెలంగాణ గవర్నమెంట్ హరిత రిసార్ట్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్తే మీరు ముందుగా బుక్ చేసుకోండి. వీకెండ్స్ వెళ్తే మనకు ఖచ్చితంగా ఇదిగోండి జిప్ లైన్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి చూసారు కదా. సో ముందుగా బుక్ చేసుకుంటే మీకు డీలక్సా లగ్జరీయా దాన్ని బట్టి 2000 to 3000 అట్లా రేంజ్లో ఉంటాయి. ఏసీ నాన్ ఏసీ వీటి బట్టి కూడా ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయి. సో మీరు ఈ హరిత రిసార్ట్స్ అన్ని దగ్గర ఉన్నాయి. మేడారం ఉంది, లక్నవరం ఉంది, రామప్ప టెంపుల్ దగ్గర ఉన్నాయి, ఇంకా బొగాతా దగ్గర కూడా ఉన్నాయి. సో మీరు ముందుగా అన్నీ ప్లాన్ చేసుకుని బుక్ చేసుకుంటే, వీకెండ్స్ కాకుండా ఒకవేళ వీకెండ్స్ ఉంటే ఇంకా ఎర్లీగా బుక్ చేసుకుంటే మీకు హరిత రిసార్ట్స్లో కూడా టికెట్స్ అకామిడేషన్ దొరుకుతుంది. ఇప్పుడు హరిత రిసార్ట్స్ అని చెప్పి తెలంగాణ టూరిజం వాడితే రూమ్స్ ఇచ్చాడనమాట, తీసుకున్నాం. దాని పక్కనే రామప్ప గుడి ఉంది. ఆ చిన్న చినుకు పడింది వాళ్ళగా, కానీ మాకు హైదరాబాద్ నుంచి వస్తుంది, ఇక్కడ అంత వేడే పడలేదన్నమాట. ఎలా చచ్చిపోతుంది నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళు
పడవలో వెళ్తుంది. రామప్ప గుడి రామప్ప అది బ్రైలీ లాంగ్వేజ్. బ్రైలీ అంటే బ్లైండ్ పీపుల్కి ఒక లాంగ్వేజ్ మనలాగా వాళ్ళు రీడ్ రైట్ చేయలేరు కదా, సో వాళ్ళకు స్పెషల్ కోడింగ్లో ఉంటాయి ప్రతి లెటర్. ఇలా టచ్ చేస్తే హాయ్ ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ రామప్ప లేక్ వ్యూ, sunrise, fishing by the fisherman, cranes are flying, and boat view. Peaceful morning in the
హాయ్ ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్, రామప్ప లేక్ వ్యూ. ఫిషింగ్. చాలా కష్టం పట్ల సుత్తి సేవం పెట్టి కొడతాను. ఎందుకు ఇటు తిరిగి ఉంటుంది నంది, లెఫ్ట్ కో రైట్ కో? ఇలా బల్లల్లాగా చెట్టారు ఎక్కడ ఉంది ఆ స్తంభం చూడు పైన. అలా తిరిగి ఉంటుంది అంటున్నాను, లెఫ్ట్కి కానీ రైట్. Now just see how beautiful the falls are. After falls, you can see from next bank to next area of the from shoulder to the next bank. They have made the like coming out. They have a depth to them. As we are standing, so we are seeing from the front and see towards the left side one also. కంటిన్యూస్